హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే రుచులు. మనం ఈరోజు నాటుకోడి చికెన్ ఫ్రై విలేజ్ స్టైల్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో ప్రిపేర్ చేస్తున్నాం. సో వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా అయితే కడాయిలో ఒక 4 to 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు చిటపటలాడాక ఇప్పుడు అందులోనే కరివేపాకు మరియు ఒక 4 ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుంటున్నా. 2 కేజీల చికెన్కి నేను 4 ఉల్లిపాయలు యాడ్ చేసేసుకొని ఇందులోనే ఒక 10 పచ్చిమిర్చీస్ కూడా ఇలా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా మంచిగా సాట్ చేసేసుకొని ఇందులోనే ఇప్పుడు ఒక 1.5 స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఇలా సాట్ చేసుకొని 2 కేజీల నాటుకోడి చికెన్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ అంటే ఒక 2 స్పూన్ల సాల్ట్ వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇది మినిమం ఒక 15 నిమిషాల పాటు కుక్ అయ్యేలా చూసుకోవాలి. దీనికి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకొని 15 నిమిషముల తరువాత ప్లేట్ తీసి మరొక్కసారి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే 2 టొమాటోస్ వరకు యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ప్లేట్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మంచిగా మగ్గాక ఈ చికెన్ను టొమాటో మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులో వచ్చిన ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా, అది మొత్తం కుక్ అయిపోవాలి. ఇలా మొత్తం కుక్ అయిపోయాక ఇందులో ది ఫైనల్ స్టెప్ మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ రెడ్ చిల్లీస్ అండి. దాన్ని కోర్స్గా పౌడర్ చేసి ఇలా యాడ్ చేసేసుకోండి. చూసారుగా, ఇంతే సింపుల్ స్టెప్స్తో విలేజ్ స్టైల్ స్పైసీ నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసి టేస్ట్ చేసేయడమే. చూసారుగా, ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఎవ్రీడే